నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు జోరుగా సాగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రస్తుత రాజకీయాల మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. సో అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. సో మరి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు నడుస్తా ఉన్నాయి. సో మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేసిలో ఏం చెప్తారు? ముఖ్యంగా మీరు చూడొచ్చు, గతంలో బతుకమ్మ చీరలు అని చెప్పి నాసిరకం చీరలు ఇచ్చి అప్పుడు ఆడపడుచుని అవమానపరిచారు. వాళ్ళని ఇక చెప్పలేని విధంగా అవమానపరిచారు. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు అండగా వారి ద్వారా, వారి యొక్క వ్యవస్థ ద్వారా వారికి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులకు ఏ విధంగా ఏ చీరలు బాగుంటాయో తెలిసిన విధంగానే దాదాపు గతంలో ఎన్నో లేని విధంగా నాణ్యమైన చీరలు ఇవ్వడం జరుగుతుంది. అది తెలంగాణ పక్షంలో తెలంగాణ ఆడపడుచులు ఇస్తున్నారు. గతంలో గుజరాత్కో బీహార్కో మేము ఇయలే, ఏది కాంట్రాక్టు తెలంగాణ వారికే, తెలంగాణ నేపథ్యం ఉన్న వారికే, తెలంగాణ ఆడపడుచులకు ఇచ్చాము. ఎందుకంటే లాభపడితే మనం లాభపడాలి, కష్టపడితే మనం కష్టపడాలి, మన సొమ్ము మనం తినాలి అన్నట్టు. ఎవరో తెలంగాణ సొమ్ముని గుజరాత్కి ఇచ్చేసి అక్కడ నుంచి చీరలు మీరు ఇన్వర్ట్ చేసుకొని అప్పుడు ఇచ్చినారు, నాశకం చీరలు ఇచ్చారు. ఇప్పుడు మేము ఇందిరమ్మ చీరల్ని స్పష్టంగా ప్రతి ఇంటికి చేరబోతుంది. ఇది ఈ నెల 26వ తేదీన ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మీరు చూడొచ్చు. గతంలో బతుకమ్మ కుంట కూడా చూడొచ్చు. హైదరాబాద్లో బతుకమ్మ కుంట అంటేనే ఫేమస్. అమర్పేటలో స్పష్టంగా 5 ఎకరాల భూమిని దొంగలు దొబ్బాలని చూస్తే నడిబొడ్డున దాని బతుకమ్మ కుంటని మళ్ళీ పునర్జీవం తీసుకొచ్చి మళ్ళీ దాన్ని పుట్టించి ఇప్పుడు గర్వంగా హైదరాబాద్ నగరంలో బతుకమ్మ కుంటకు మన నిర్జీవంగా దాన్ని సజీవం చేసి దానికి పూర్తి విధాతగా, పూర్తి ప్రదాతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు, రోహిణి రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క రాజకీయ యొక్క వ్యవస్థీకరణని దానిపైన స్పష్టంగా పెట్టి ఆ బతుకమ్మ కుంటని మళ్ళీ బతికించినారు. బతుకమ్మ కుంటని బతికించినందుకు తెలంగాణ ఆడపడుచులు ప్రతిరోజు అంటే మనం మాట్లాడుతున్నాం కానీ మేము చేస్తాము అన్న వారికన్నా మేము చేసి చూపించామనే దానికన్నా మీకు కళ్ళ కనబడతా ఉంది. సో అంటే కాంగ్రెస్ పార్టీ పథకాల మీద కావచ్చు, వాటికి సంబంధించి కొన్ని వ్యతిరేకంగా కొన్ని సోషల్ మీడియాలో పాటలు రాస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ప్లే అవుతా ఉన్నాయి. సో ఏంటి వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద పథకాలపై కూడా పాటలు రాసి ప్లే చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు ఈ పాట రాయండి, కాకతీయ కమిషన్ పైన, భగీరథ కమిషన్ పైన రాయండి, ఈ కార్ రేస్ పైన రాయమని చెప్పండి, కాళేశ్వరం కూలిపోయిన రాయమని చెప్పండి, గ్రూప్ 1 సంబంధించిన ఎగ్జామ్లో కూడా ఏ విధంగా అయితే ఇబ్బంది రాయమని చెప్పండి, 10th క్లాసు పేపర్ వాల్యుయేషన్లో కూడా ఏ విధంగా అది రాయమని చెప్పండి. గతంలో అకౌంట్ నిలినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అకౌంట్ ఫుల్ అయిందో అది రాయమని చెప్పండి. అది బాగుంటుంది. గత 10 ఏళ్ళు మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారో అది చెప్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు. వచ్చిన 18 నెలలు అలా 4 నెలలు అయితే మొత్తం ఎలక్షన్ టైమే. పచ్చకాముల్లోనికి లోకం పచ్చగన్నట్టు మీరు దొంగతనాలు చేసి, మీరు దగాకోరు పనులు చేసి మేము చేస్తామంటే ఎట్లా చెప్పండి? కొంచెమైనా బీఆర్ఎస్ సిగ్గుని ఉండాలి. ఆ సిగ్గు సేమ్ లేకుండా బతుకుతా ఉన్నారు వాళ్ళు. సో మరి రాష్ట్రంలో నిరుద్యోగులందరూ రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. ఈ గ్రూప్ 1 సంబంధించిన అంశంలో కూడా ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారు. దాదాపుగా 3 కోట్లకు ఉద్యోగం అని చెప్పేసి అమ్ముకున్నారంటూ కేటీఆర్ గారు ట్వీట్ చేసిన పరిస్థితి, దానిపై ఇష్యూ నడుస్తుంది. సో ఏం చెప్తారు? నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పని చేసిందంటే ఏం చెప్తారు? మీరు స్పష్టంగా ఒకసారి రండి. ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్లో పాస్ అయ్యారో ఇంటికి వెళ్దాం మనమే. నేను ఇట్లా ఒక రాజకీయ, నేను ఒక సామాన్యానికి వస్తా, మీరు కూడా అట్లా రండి, తెలుసుకుందాం. ఒక పూరి గుడిసెలో, ఒక కిరాయి ఇంట్లలో, ఒకరైతే డైరెక్ట్ ఒక చిన్నమ్మ ఇంట్లో కూర్చొని చదువుకున్న ఎగ్జామ్, తల్లిదండ్రులు లేకుండా ఒక చిన్నమ్మ ఇంట్లో కూర్చొని చదువు అంటే వాళ్ళే సార్ డబ్బులు. కొంచెం సిగ్గు ఉండాలి, మాట్లాడి కొంచెం నోరా అది మోరా. కేటీఆర్ నోరా మోరా, అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ కళ్ళబోలి మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాంటి చిల్లర మాట్లాడుతున్నారు, చిల్లర పలుకు మాట్లాడుతున్నారు. ఆ కేటీఆర్కి ఇప్పుడు కూడా ఏమైందంటే అధికారం పోగానే ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్లకు ప్రజలే జవాబు చెప్తారు. చెంప చెల్లుమంటే 30 రూపాయలు బయటకు వస్తాయి, అట్లా కొడతారు వాళ్ళు.
సో అంటే రాబోయే రోజులలో మీకు కాంగ్రెస్ పార్టీ ముందు ఒక పెద్ద బై ఎలక్షన్ అయితే ఒక పోటీగా నడుస్తూ ఉంది. అటు 3 పార్టీలు ప్రచారానికి అయితే సిద్ధమవుతా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఏంటి మరి జూబిలీ హిల్స్ బై ఎలక్షన్లో మరి కాంగ్రెస్ పార్టీ గెలవదు అని చెప్పేసి కొంతమంది అనలైజ్ చేస్తున్న పరిస్థితి, గెలవదని చెప్తున్న పరిస్థితి మీ పార్టీలో ఉన్న వాళ్ళే. సో ఏం చెప్తారు అసలు వాళ్ళకి? అన్నది ఎవరండి? అరే గతంలో 2014లో కాంగ్రెస్ పార్టీ అక్కడ 3వ స్థానంలో వచ్చింది. 2018లో చూడొచ్చు, 2023లో చూడొచ్చు, 2వ స్థానంలో. మొన్న కూడా కొంచెం లార్జ్లో 5-6 ఓడిపోయినాం అంతే మేము జూబ్లీస్లా. ఇప్పుడు స్పష్టంగా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని చిల్లర పనులు చేసినా కాంగ్రెస్ పార్టీ 30,000 పైచిలకు మెజార్టీతో జూబిలీస్లో జెండా పాతబోతున్నాం కాంగ్రెస్ పార్టీది. కానీ అంటే గెలిచే తర్వాత బీఆర్ఎస్ పార్టీ గెలిచేది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోబోతుంది. రాబోయే 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని కూడా బీఆర్ఎస్ వల్ల వాదన. ఏం చెప్తారు? నేనేమంటున్నా మీకు, మీరు ఏం మాట్లాడకండి. జూబ్లీహిల్స్ ఎలక్షనే మీ చెంప చెల్లెమనే విధంగా జవాబిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి చెప్తున్నా, ఈసారి డిపాజిట్ కూడా వస్తే కూడా వాళ్ళకు అదృష్టమే. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ వస్తే కూడా అదృష్టమే వాళ్ళకు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట జూబ్లీహిల్స్లో 100%, 30,000 పైచిల్లుకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ని గెలవబోతుంది. సో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో ఏంటి రాష్ట్ర స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో ఎట్లా ఉంది అన్న పరిస్థితి? అంటే ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం కూడా యూరియాకు సంబంధించిన రైతులు చాలా మంది రోడ్లు ఎక్కిన పరిస్థితి. సో ఏంటి మరి గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి బస్తీలలో ఎప్పుడు రాజకీయ నైపుణ్యంతో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీరు చూడొచ్చు, గతంలో 2014, 2010 ఎన్నికల తర్వాత 2023 ఎన్నికలు చూడొచ్చు. గ్రామాన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థని కాపాడుకుని ప్రతి కార్యకర్తలు రేపు సర్పంచ్లు కాబోతున్నారు, రేపు ఎంపీటీసీలు కాబోతున్నారు, రేపు కౌన్సిలర్ కాబోతున్నారు, రేపు మున్సిపల్ చైర్మన్ కాబోతున్నారు, రేపు జెడ్పీటీ చైర్మన్ కాబోతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా పొందిపుచ్చుకోవాలి. ఒక దినం మట్టు కావచ్చు, కానీ తినబోయే ముందు తీపి ఎందుకు అన్నట్టు మనం తింటున్నాం. ఇప్పుడు 42% బీసీలకు నాయకత్వం చూడొచ్చు. మీరు ఎన్ని చెప్పినా కూడా రాజకీయంగా మాట్లాడుతున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు కూడా బీసీలకు నాయకత్వాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పడుతున్న తపన. ఇప్పుడు రేపు 42% మనకు వస్తే, రాష్ట్రంలో 42% వస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు 13 బీసీ మంది అవుతారు, కార్పొరేషన్ మేయర్లు 6 మంది అవుతారు, మున్సిపల్ చైర్మన్లు 54 మంది అవుతారు, జెడ్పీటీసీలు ఎంపీపీలు 237 మంది బీసీలు అవుతారు, కార్పొరేటర్లు 318 మంది అవుతారు, కౌన్సిలర్లు 1211 మంది అవుతారు, ఎంపీటీసీలు 2443, సర్పంచ్లు 5373, వార్డు మెంబర్లు 47,000 పైచిలకు. అంటే దాదాపు మొత్తము 57,352 మంది బీసీ నాయకత్వం పెరుగుతుంది వచ్చే సర్పంచ్ పంచాయతీ గ్రామ ఎన్నికల్లో. బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నారని భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో రోజుకో బహుజన పార్టీ బయటకు వస్తూ ఉంది. సో మన గౌతంలో కవిత గారు కావచ్చు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న కావచ్చు, కొత్త పార్టీలతో ముందుకు వస్తూ ఉన్నారు. సో ఏంటి మరి కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గానే ఉందా బీసీ విషయంలో? టిష్యూ పేపర్కి బాండ్ పేపర్కి చాలా ఫరక్ ఉంటుంది బ్రదర్. కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ఒక బాండ్ పేపర్గా కూర్చొని తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ నాయకత్వాన్ని పెంపొందించాలి, ఆర్థిక సమానత్వాన్ని పెంపొందించాలి, బీసీలకు నాయకత్వాన్ని పెంపొందించాలి, బీసీలకు ఆర్థిక తత్వాన్ని పెంపొందించాలి, బీసీలకు వ్యవస్థీకరణ పెంపొందించాలి అనే ఉద్దేశంతో కొంచెం లేట్ అయినా కూడా వచ్చే ఏ ఎన్నికల్లో కూడా రేపు మేము ఇది చేశామని చెప్పుకునే కొంతమంది దుర్మార్గులకు చెప్తున్న ఈ మాట. గతంలో 33 జిల్లాలు ఉండే, మొత్తము 1,13,000 మొత్తం వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీ వస్తే 52,352 మంది బీసీ నాయకత్వంని పెంపొందిస్తున్న విధంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. సపోజు ఈ శాతం చేయకపోతే కేవలం 26,000 మాత్రం అవుతారు. అంటే దాదాపు 31,000 చిలుకు మంది రాజకీయ నేపథ్యం గల వ్యవస్థీకరణ మంది రాజకీయ నాయకులు పుట్టుకొస్తారు బీసీలలో. అది కాంగ్రెస్ పార్టీ తపన, అది రేవంత్ రెడ్డి గారి తపన, అది మహేష్ కుమార్ గారి తపన. ఎందుకు? రాజకీయానికి బీసీ దూరంగా ఉంటున్నారు, ఆర్థిక నేపథ్యం బీసీ దూరంగా ఉంటున్నారు, సామాజిక సమతుల్యం బీసీ దూరంగా ఉంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో రాహుల్ గాంధీ గారి మాట ద్వారా 42% విభజన చేయడం వల్ల భవిష్యత్తులో
మనం చేయబోయే ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తోడుగా, కాంగ్రెస్ పార్టీ నీడగా ఉన్న విధంగా బీసీలు అంటే బిగ్గెస్ట్ కాస్ట్ అని, బీసీలు అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్తున్నాం. సో అంటే రాబోయే రోజుల్లో మరి బీసీలోకి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయబోతుందా, మరి బీసీ ముఖ్యమంత్రి అనే కళ నెరవేరబోతుందా అంటే ఏం చెప్తారు ఫైనల్? ముఖ్యమైన చెప్తుండండి, పిసిసి అధ్యక్షులు బీసీ అండి. కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వంలో ముఖ్యమంత్రి పాత్రలో రేవంత్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు బీసీ నాయకుడు. దీనికన్నా సాయ సంబంధం ఇంకేముంటుంది చెప్పండి? మీరు వేరే పార్టీ చూడొచ్చు, బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ చూడొచ్చు, ఎప్పుడైనా కానీ వాళ్ళు ఏమైనా చేశారా? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒకటే, బీజేపీ సంబంధించిన అధ్యక్షుడు ఏ కాస్ట్యూమ్ చెప్పే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా సామాజిక న్యాయాన్ని, సామాజిక సమతుల్యాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రిగా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి స్థానంలో కేవలం పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారిని తీయడం జరిగింది. అంటే ఏంది అది? ఇది సామాజిక సమతుల్యం. రేవంత్ రెడ్డి గారు వచ్చే 15 సంవత్సరాలు సీఎంగా ఉంటారు. ఈ 5 ఏళ్ళు వచ్చే 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు సీఎంగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు లేని విధంగా, ఏ రాజకీయం లేని విధంగా ఆయన చరిత్రలో ఉండిపోతారు. ఎందుకంటే బీసీల యొక్క సాధికారికత, దళితుల యొక్క సాధికారికత చేసిన విధంగా గతంలో ఏ నాయకుడు చేయలేని విధంగా ముందుకెళ్తున్నారు. కాబట్టి బహుజన వర్గాలు, తాడిత పీడిత వర్గాలని రేవంత్ రెడ్డి గారిని మరో ఇందిరామగా చూస్తున్నారు. థ్యాంక్ యూ అన్న.